గాజువాకలో అత్యంత అమానుషంగా గురైన మౌనిక తండ్రి వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. ఇది ఒక రకంగా హృదయ విదారకమైన సంఘటన. నిజానికి చూసుకుంటే ఏ ఆడకూతురు కూడా ఈ రకమైన హింస జరగకూడదన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతుంది. అయితే ఈ అమాయకపు తల్లిదండ్రులు నిన్న ఉదయం దాదాపు 10:30 గంటలకు ఈవెంట్ కోసం వెళ్తానని మౌనిక ఇంటి నుంచి బయటకు వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగిందో అన్నది వారికి కూడా అర్థం కాని పరిస్థితి. ఈ దశలో వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. వేణుగోపాల్ గారు, అంటే ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు పాప ఉదయం 10:30కి వెళ్ళింది అన్నారు. ఆ టైంలో ఎవరు నిన్న ఉదయం, అదే నిన్న ఆదివారం ఉదయం వెళ్ళింది అన్నారు. సహజంగా బయటకు వెళ్ళేటప్పుడు మీతో మాట్లాడుతుంటారా? నిన్న మీరు కానీ మీ వాళ్ళ అమ్మగారికి కానీ ఏం చెప్పారు ఆవిడ? వాళ్ళ అమ్మ అక్కడున్నారమ్మ. వాళ్ళు చెప్పింది, ఇలా ఈవెంట్కి వెళ్ళి వస్తాను ఏంటి, మళ్ళీ సాయంత్రం కూడా ఈవెంట్ ఉంది, ఇక ఆర్కే బీచ్ దగ్గర అని చెప్పింది. ఇక అయితే వాళ్ళేమో మేము తల్లిదండ్రులు కదా, వెంటనే పాప ఎలాగుందని ఫోన్ చేస్తాం. 11 టైంలో ఫోన్ చేసింది. చేస్తే రింగ్ అవుతుంది, ఎత్తలేదు. అయితే ఈవెంట్లో ఉంటుంది, బిజీగా ఉంటారు కదా, అప్పటికే వెళ్ళింది 10:30 ఇప్పుడు. నేను ఊరుకున్నాం. మళ్ళీ ఒక గంట పోయి చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. స్విచ్ ఆఫ్ ఉంటే ఛార్జింగ్ అయిపోయిందేమో అనుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు చేసిన వెంటనే పాప చేస్తుంది. అయితే రాత్రి అవుతుంది, రాత్రి అయినా సరే ఇంకా ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఏంటి జరిగిందో అని మేము కంగారు పడ్డాం. అన్ని వెతుకాం, ఆ చుట్టుపక్కల ఏమి ఎదుగుతాం, ఎక్కడైనా ఎదుగుతాం అరేందా. దాంతో తెల్లవారేసరికి ఇక మాకు తెలియదు. తెల్లవారేసరికి ఇక మా సెల్లోకి వచ్చింది, ఇలా రోల్ అవుతుంది, ఇలా అమ్మ. అయితే తర్వాత ఒక అరగంట కనిపోయి అరగంటలో ఎస్ఐ గారికి ఫోన్ చేశారు, రండి గాజువాక పోలీస్ స్టేషన్ కానీ.